నమస్తే. మాదిగలు అన్ని రంగాల్లో ఎదగాలి, ముఖ్యంగా రాజకీయాల్లో ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో రేపు రానున్నటువంటి భవిష్యత్తులో మాదిగలే రాజ్యాధికారాన్ని చేపట్టాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి మోత్కుపల్లి నరసింహులు గారు మాదిగ మహాశక్తి పేరు మీద ఒక పెద్ద యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది, పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో తిరుగుబాటు ఏ పార్టీల మీద ఉంటాయి అనేది మనం భవిష్యత్తులో చూద్దాం. కానీ ఈ సంబంధించిన మాదిగ మహాశక్తి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడమే ఒక లక్ష్యంగా ఎంచుకున్నటువంటి ఒక కార్యక్రమం. సో ఇప్పటి వరకు ఎట్లా కొనసాగుతూ ఉన్నది, ఎన్ని జిల్లాల్లో సభలు పెట్టడం జరిగింది, మరి మోత్పల్లి నరసింహులు గారు ఎత్తుకున్నటువంటి మాదిగ మహాశక్తి ప్రోగ్రాంని మిగతా ఉన్నటువంటి దళితులు, ముఖ్యంగా మాదిగలు ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నారా? చాలా మంది ఉన్నారు మాదిగలలో లీడర్లు. మరి మోత్కుపల్లి నరసింహులు చేపట్టినటువంటి మాదిగ మహాశక్తికే ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి? ఈ అన్నిటి గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు తాజా రాజకీయాలకు సంబంధించిన అంశాలు కూడా చర్చిద్దాం. మనతో పాటు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. సో మాదిగ మహాశక్తి రూపశిల్పి అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడదాం, మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. సో మాదిగ మహాశక్తి ఇది జనాల్లోకి ఏ విధంగా వెళ్తా ఉన్నది, ఆదరిస్తా ఉన్నారా? సో మోత్కుపల్లి గారిని ఎందుకు నమ్మాలి మాదిగలు అంటే ఏం సమాధానం చెప్తారు? మాదిగల ఓటు మాదిగలకి నినాదం మీది. నా నినాదం ఏంటంటే మాదిగల ఓటు మాదిగలకి. మందికేసి నష్టపోయినాం, బానిసలుగా తయారైనాం, మనకు మిగిలింది శూన్యం. ఓటు అనేటువంటిది 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు. 70 లక్షల మంది కనుక మాదిగలు ఏకం కలిగితే రాజ్యాధికారం మాదిగలదే. మమ్మల్ని అడుక్కొని ఎవడన్నా తీసుకోవాలి, కానీ మేము ఇంకోని అడుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. అంత శక్తి ఉన్నటువంటి మాదిగలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా మాకు ఒరిగింది ఏమి లేదు. మాకు ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా, రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. వాస్తవంగా మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా ఏ కులం బాగుపడదు. ఉదాహరణకి మనం రెడ్లను తీసుకుందాం. రెడ్లు ఖజానా కాడ ఉన్నారు కాబట్టి వాళ్ళు పంచుకున్నంత పంచుకున్నది మిగతాది బిచ్చం వేస్తారు జనానికి. అదే విధంగా కమ్మోళ్ళు వాళ్ళు పంచుకునే కాడికి పంచుకుంటున్నారు, కాడికి తింటున్నారు. మిగిలింది ఏదంటే మనకు బిచ్చం వేస్తున్నారు. ఏంది, ఇల్లు కట్టిస్తాం, లేదంటే అదేంది రేషన్ కార్డు ఇస్తాం, ఇట్లాంటి ముచ్చట చెప్పి. అదే విధంగా మరి వేలమోళ్ళు ఉన్నారు. నిన్నగా మొన్న వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఖజానా కాడ ఉన్నారు, వాళ్ళు తినకాడి తిన్నారు. అదే విధంగా మాదిగలోనూ ముఖ్యంగా బిచ్చగాళ్ళని చేస్తున్నారు. కాబట్టి బిచ్చగాళ్ళు కావాల్సిన అవసరం మనకి ఏంటి? అసలు బిచ్చగాలం ఎందుకు అవుతున్నాం? మాదిగలే కాదు, మిగతా పేద వర్గాలు కూడా ఎందుకు అవుతున్నారు? అసలు కారణం ఏంటంటే వాళ్ళ ఓటు హక్కు విలువ వాళ్ళకి తెలియకపోవటమే దానికి కారణమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా బాధాకరమైన విషయం. నేను 70 ఏళ్ళకి వచ్చిన, నేను సుమారు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన, నేను ఎవరికి బానిసన కాకుండా బతికినా. రెండోది ఏంటంటే అవసరమైన దగ్గర ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన. ఇదంతా జరుగుతున్నప్పటికీ కులమంతా ఏకమై ముందుకు రాలేని పరిస్థితి మనకెందుకు ఉన్నది? ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే 3 సీట్లు ఉంటే 3 సీట్లు మాల సోదరులే తీసేసుకున్నారు. అదేవిధంగా ఎంత బాధాకరం అండి. 70 లక్షలు మేము ఉంటే మేము పార్లమెంట్కి పోవద్దా? మాదిగోడు పార్లమెంట్లో కూర్చోవద్దా? పార్లమెంట్లో అంటే లోక్సభలో కూర్చోవద్దా, లేకపోతే రాజ్యసభలో కూర్చోవద్దా? ఎట్లా ఇది? ఒక్క సీటు కూడా ఇవ్వలేదంటే మిగతా వాళ్ళకే ఇచ్చారంటే మేము బలహీనం అన్నట్టే కదా, మమ్మల్ని అగౌరవపరిచినట్టు కదా, జాతి మొత్తాన్ని కూడా లెక్కలేనితనంగా చూడటమే కదా. ఇది భరించడానికి బాధగా నేను భావిస్తా ఉన్నా. అందుకే ఈ మాదిగ మహాశక్తిని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన కిందనే నేను పెట్టడం జరిగింది. అన్ని పార్టీలను కూడా ఉత్సవోపిస్తా. అన్ని పార్టీలు కూడా ఇప్పటికే గజగజ వణుకుతున్నాయి. మాదిగలంతా వన్ సైడ్ అయితే వాళ్ళకి దిక్కేవడే. ఏ పార్టీ గెలుసో చెప్పమని మునగాని, ఏ పార్టీ గెలుసో చెప్పమని మునగాని. నేను తప్పకుండా చెప్తా ఉన్నా, రేపు డెసిషన్ మాదిగలదే. మాదిగలు ఏ పార్టీ ఉండాలంటే ఆ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ ఓడాలంటే ఆ పార్టీ ఓడిపోతుంది. మాదిగలు ఏ స్థానం కావాలంటే ఆ స్థాయికి వచ్చేటువంటి అవసరమే, సీఎం గా వచ్చేటువంటి అవకాశం పార్టీ పెడతా ఉన్నారా? ఇదే దానిపైన మాదిగ మహాశక్తి అన్నటువంటి అరే పెడదాం భయ్. ఇప్పటికిప్పుడు ఇది కులపరంగానైతే అంటే అన్ని పార్టీలకి మీరు ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు కదా, రేపు భవిష్యత్తులో పార్టీలతో ఎవడు మమ్మల్ని ప్రేమిస్తే వాళ్ళకి మేము వాళ్ళతో ఉంటాం. మేమేమి పలానా వాళ్ళు శత్రువు అంటలేము, కానీ మా బలహీనత వల్ల మేము నష్టపోతున్నాం, మేము బిచ్చగాళ్ళు అవుతున్నాం. వాడు కోటేస్తున్నాం, వాడు గజ మీద కూర్చుంటాం, మళ్ళీ తెల్లారంగా వాడు ఇంటికి పోతే వాడిని చూడటమే లేదు.
బిచ్చగాళ్ళు అన్నట్టే కదా, అవును. బిచ్చగాళ్ళలాగా తయారు చేసేటువంటి వాతావరణం మాకు వద్దా, మేము మాది వల్లమే, మా ఓటు మేమే వేసుకుంటాం ఈసారి, ఏ పరిస్థితుల్లో కూడా చూద్దాం అది కూడా. కాబట్టి ఎవరు మమ్మల్ని ప్రేమిస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తాం ఆటోమేటిక్గా. మా కులానికి తగ్గట్టుగా ఒకరో ఇద్దరు కులాలు కలిస్తే మేమే ముఖ్యమంత్రి అయ్యేటువంటి, మాదిగలే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, లేదంటే బీసీలలో కూడా ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎందుకు బాంఛన్ దూరాన్ని తిరగవలసిన అవసరం ఏమున్నది అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. మాదిగలంతా ఏకమవుతా ఉన్నారు. నేను ఇప్పటికే అన్ని జిల్లాలు తిరిగి వస్తా ఉన్నా. ఏమండి, నేను వరంగల్ పోయాను, కరీంనగర్ పోయాను, పెద్దపల్లి పోయాను, నిన్నగాక మొన్న మా సూర్యాపేట పోయి వచ్చాను, అదేవిధంగా మరి ఇది నిజామాబాద్ పోయి వచ్చాను. కాబట్టి అన్ని జిల్లాలు తిరిగి వస్తున్నా, ఇంకా కూడా తిరగాలనేటువంటి అభిప్రాయం కింద ఉన్నా, తిరుగుతున్నా. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక బస్సు యాత్ర కూడా టేకప్ చేస్తా. ఏ పరిస్థితుల్లో నాకు 70 ఏళ్ళు వచ్చినాయా, పోతే పోతే ఉంటే నా జాతి ముఖ్యం, నా కులం ముఖ్యం. కులం ముఖ్యం కాకపోతే మహబూబ్నగర్లో 85% మాదిగులు ఉంటే ఎవడు లేనటువంటి మల్లు రవి గెలిచి వస్తుండు, మంచిగా దొరలాగా పార్లమెంట్ లో ఉంటుడు, మరి మాదిగోడు ఉండొద్దా పార్లమెంట్ లో? కాబట్టి ఈ అమాయకత్వం పోవాలనేదే నా యొక్క ఉద్దేశం. రాజకీయ చైతన్యం కావాలి. రాజకీయ చైతన్యం తీసుకురావటానికే ఈ మాదిగ మహాశక్తి 70 లక్షల మంది ఉన్న జెండా పట్టుకొని ముందుకు సాగాలి. ఈ 70 లక్షల మంది అంటే ఏంటి? 100 ఏనుగుల బలం ఉన్నటువంటి లెక్క. ఈ 100 ఏనుగుల బలాన్ని ఎవడు ఉంచగలుగుతాడు? ఎవడి వల్ల కాదు. కాబట్టి మాదిగ శక్తి అనేటిదో చూపిస్తాం, మా తడాకేందో చూపిస్తాం, రాజకీయాల్లో మా విలువేందో చూపిస్తాం, రాజకీయాల్లో మేము ఎటు రావాలో ఖచ్చితంగా రాబోయే కాలంలో 100 ఏనుగుల బలం ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం రేపు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుందా? అప్పటికే ఎందుకు అంటే మోత్కుపల్లి గారిని నాకు మోత్కుపల్లి బలం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో రేపు భవిష్యత్తులో ఆ విధమైన పరిణామాలు చూస్తావా, లేకపోతే ఇంకా డిఫరెంట్ గా ఉండబోతా ఉందా? నేను ఒక మాట చెప్పనా, ముఖ్యమంత్రి గారికి కూడా మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము మమ్మల్ని అవమానపరిచి మాకు పార్లమెంటు సీట్ లేకపోయినా, లోకసభ సీట్ లేకపోయినా, రాజ్యసభ సీట్ లేకపోయినా, అసెంబ్లీలో సీట్లు లేకపోయినా, కౌన్సిల్లో సీట్ లేకపోయినా మీకే చేస్తామా? మీరు చెప్పండి, ఎందుకు చేస్తాం? మాకు సిగ్గు లేదా? మాకు సిగ్గు లేదా అనే ఓటేయటం. మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. మాదిగల మీటింగ్ పెట్టవయ్యా, మాదిగల మీటింగ్ పెట్టి మా డిమాండ్స్ ఇవి సాల్వ్ చేయి, నీకే సపోర్ట్ చేస్తామని చెప్పినాం. కానీ చూసారు కదా, 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు దిక్కు దిమలు లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మాకు సాయం, మమ్మల్ని రాజకీయంగా దెబ్బ కొట్టారు. అసలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కులము అది ఉంటుందా? అది నిర్వీర్యం అయిపోద్దని అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి మా కులాన్ని మొత్తం ఏమి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాకు విలువే లేకుండా చేస్తున్నారు, మా పుట్టుకకే విలువ లేకుండా చేస్తున్నారు. ఇది సహించేది లేదు. మోత్కుపల్లి నరసింహులు సహించే మనిషి కాదు, అది అందరూ తెలిసిన విషయం. రేవంత్ రెడ్డి పైన పోరాటం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ లో అదే పార్టీ ఉంది కాబట్టి దాన్ని టార్గెట్. నేను ఒక మాట చెప్పనా, నేను మొట్టమొదటి చెప్పేది ఒకటే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మాకు వ్యతిరేకం అయితే మేము ఊరుకునేది లేదు. మాకు వ్యతిరేకం అయితే మేము ఊరుకునేది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ, మాదిగలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మాదిగలను దగ్గర తీసుకోండి, మీటింగ్ పెట్టండి, డిమాండ్ సాల్వ్ చేయమంటే తమాషా చేస్తున్నారు. ఈ తమాషా చేస్తున్నారే ఈ మాదిగ మహాశక్తి పెట్టాము. దీంట్లో మా తాడాకేందో చూపిస్తాం, మేము ఉంటే ఎట్లుంటుంది, మేము లేకపోతే ఎట్లుంటుందో కూడా చూపిస్తాం. అర్థమైందా? ఇలా కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మాదిగల శరణు కోరాలి, వాళ్ళు మాదిగల శరణు కోరాలి. మాదిగల డిమాండ్ సాల్వ్ చేస్తే మీకు లాభం జరుగుతుంది. మేము సాల్వ్ చేయలేదనుకో ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తారు ప్రజలు. సో వీళ్ళందరినీ కూడా, అంటే ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి మాదిగలను ఏకం చేస్తున్నటువంటి మోత్కుపల్లి ముందుగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. దాన్ని కూడా గుర్తు చేయాలన్నటువంటి చాలా మంది అడుగుతా ఉన్నటువంటి, ముందుగా మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఐక్యం చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు ముందుగా అన్నటువంటిది క్వశ్చన్ రేజ్ అవుతుంది. వస్తారు ఆ తమ్ముళ్ళు కూడా వస్తారు. అయితే విషయం ఏంటంటే, నేను అందరికి ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా తమ్ముడు మందకృష్ణ మాదిగ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎప్పుడు కొట్లాడుకోలేదు, మేమేమి అనుకున్నది కూడా ఏమి లేదు. సరే, ఎవరికి దోచిన పద్ధతిలో వాళ్ళు పనిచేస్తున్నాం, కానీ అందరం ఒకటైతే మన కులానికి విలువ వస్తుంది. నేను కృష్ణకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన కులానికి విలువ వస్తుంది. నేను ఇంకా ఇది కూడా చెప్తున్నా, నువ్వు అట్లా అనుకుంటే ఇదే ఆర్గనైజేషన్ నువ్వు నడుపని కూడా చెప్తున్నా, నాకేం అభ్యంతరం లేదు. నేను కొన్ని పని చేస్తాను. ఇంతకుముందు కూడా ఎంఆర్పిఎస్ నేను సాయం చేస్తేనే ఆయన రాజకీయం చేయగలిగిండు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తమ్ముడు అంటే నాకు వ్యతిరేకత, కాకపోతే ఆయన విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చుకోవాలి.
మన జాతిని ఏకం చేయాలి, మన జాతి కోసమే మనం బతకాలి, మన జాతి కోసమే మనం బతకాలి, మన జాతి కులం ముఖ్యం. నేను ఉన్న మాట చెప్తున్నా కదా, ఎవడా పెద్దపల్లిలో ఎవడా అసలు ఆ వంశీ అనే పిల్లోడిని పెట్టి అక్కడ గెలిపించుకోగలిగారు పార్టీ పేరు మీద. ఇక్కడ పార్టీ ముఖ్యం కానే కాదు. పార్టీ అంటే మనకు పైనుంచి వాళ్ళు పైరవి చేసుకొని టికెట్ తెచ్చుకుంటారు. ఇక్కడ పార్టీ పేరు మీద మనం ఓట్లు వేస్తున్నాం. మనమేమో మరి దీనావస్థలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, బిచ్చగాళ్ళలాగా బతకాల్సిన అవసరం ఉంది, రాజకీయ అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, కులం ముఖ్యం. ఈ కులాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, అది కృష్ణ మీద కూడా ఉందనేది నా అభిప్రాయం. తమ్ముడిగా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఛానల్ ద్వారా వారు ఆలోచన చేసి కూర్చుందామంటే కూర్చుందాం, ఎట్లా చేద్దామంటే అట్లా చేద్దాం. అదేవిధంగా నేను ఆయన ఎవరు విశారదన్ తమ్ముడికి కూడా, ఆయన పాపం 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు, చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే మరి ఇక మనిషి కోదిక్కుంటే కూడా అది అంత మంచిది కాదనేది నాకున్న అభిప్రాయం. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, యువకులు ఇంకా 4 కాళ్ల పాటు పనిచేయగలిగిన సమర్థత మీకుంది, రండి అందరం కలిసి మాట్లాడుకొని పనిచేద్దాం. మనం అన్నదమ్మలం, మనం విడిపోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరు రమ్మనే నేను కోరుతున్నా. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. మోత్కుపల్లి నరసింహులు గారు 6 సార్లు గెలిచిండు. నేను ఎవడి మోచేతులను నీళ్లు దాగినట్టు కాదు, ఒక ఎన్టీ రామారావు దయ వల్ల నేను రాజకీయాల్లో ముందుకొచ్చాను. ఆయన దయ వల్లనే నేను 6 సార్లు గెలవగలిగాను. ఇండిపెండెంట్ గెలిచినా, నేను ఇంకే విధంగా గెలిచినా ఆయనే కదా నన్ను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. అందుకని నేను ఏ పరిస్థితిలో కూడా వెనకకు తగ్గేది లేదు. మా కులాన్ని గౌరవించండి, మీకేం కావాలో మేము చేస్తామని అంటున్నా. నేను అందశ్రీ మీటింగ్ లో కూడా అన్నది అదే, మా కులాన్ని గౌరవించండి, మీకేం కావాలో మేము చేస్తామని మేము చెప్పామే. కానీ మాకు ఏ పదవి ఇవ్వకపోయినా, మమ్మల్ని గౌరవించకపోయినా, మమ్మల్ని బిచ్చగాళ్ళలాగా చూసినా మీకు ఓట్లేస్తామంటే అది జరుగుతుందా? న్యాయమేనా? మరి అది కూడా అడుగుతున్నా నేను. ఇది న్యాయం కాదు ముఖ్యమంత్రి గారు. నా పేరు అట్లా వాడటం కూడా కరెక్ట్ కాదు. ఓకే, నేను చెప్పినట్టు నువ్వు వింటే నా పేరు వాడుకో, నేనే నీ గురించి మాట్లాడతా, తప్పేమున్నది. కానీ నువ్వు మాకు ఏం చేయకుండా మాకు సపోర్ట్ చేస్తాడు నరసింహ అన్న అంటే అది న్యాయమైంది కాదు. నేను మా కులానికి ద్రోహం చేయలేదు. అంటే మీరు ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి మాకు మాదిగలకు ద్రోహం చేసిందని చెప్పగానే చెప్తున్నారు, రెండోది మాకు ద్రోహం చేసేటువంటి పార్టీలను బొందబెడుతున్నా ఉన్నటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు. మాదిగలు లేకపోయినట్లయితే రాజ్యాధికారమే రాదని చెప్పి చెప్తాను. రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మీరు గమనిస్తే, ప్రతి సభలో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితా, మళ్ళీ 2 సార్లు కూడా నేనే ముఖ్యమంత్రి అయితా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అట్లా అనకపోతే గెలవడు కదా. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికే తప్ప ఉందా సార్ కాంగ్రెస్ పార్టీ? మాదిగలు లేకపోతే లేదా, మాదిగలు ఉంటే చెప్పలేము. అరే నా డిమాండ్ సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఉంటాం. మా డిమాండ్ సాల్వ్ చేయకపోతే మేము ఎందుకు ఉంటామండి? చూడండి, మా 9 డిమాండ్స్ ఉన్నాయి. 9 డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సాల్వ్ చేయమని మాకు ఒక మాదిగ భవని వర్గీకరణ కోసం పోరాటం చేసి కాల్చుకొని చచ్చిపోయినటువంటి నా తమ్ముళ్లను ఇంతవరకు పరామర్శించలేదు గవర్నమెంట్. ఇంతవరకు ₹1 సాయం చేయలేదు. ₹1 కోటి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నా. వర్గీకరణ కోసం జైళ్ల పాలైన తమ్ముళ్ల కేసులు ఇంకా ఉన్నాయి. మా కృష్ణ పేరు కూడా ఉంది, ఇంకా కేసు ఉంది సికింద్రాబాద్ కోర్టులో, పోతా ఉన్నాడు. ఇవన్నీ మాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. మందకృష్ణ మాదిగ కేసు ఉంది, రద్దు చేయాలి. వర్గీకరణ వచ్చినాక అవి ఎందుకుంటాయండి ఇంకా ప్రభుత్వం? అదే రకంగా మాకు మాదిగ భవన్ కావాలని అడిగాం. అరే ఇది కూడా మీకు రెడ్లకు ఉంటుంది భవన్, కమ్మలకు ఉంటుంది భవన్, అదే వెలమలకు ఉంటుంది భవన్, అన్ని కులాలకు ఉంది, మాదిగోళ్ళకు తప్ప. ఒక 10 ఎకరాలు ఇవ్వండి, మాకు 10 ఎకరాలు ఇవ్వండి. 10 ఎకరాలు ఖచ్చితంగా మేము మాదిగ భవన్ కట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మా కులంలో ఉన్నటువంటి కావాల్సినటువంటి డిమాండ్స్ అన్ని కూడా మీరు సాల్వ్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా మా కులము పోయినసారి మళ్ళీ గెలిపేయలేదా? మీ దశాబ్దాలు గెలిపించినందుకే మాకు గది పెట్టింది, అంతేనా? ఎందుకు అట్లా అంటా ఉన్నారు? ఇప్పుడు దశాబ్దాల కళ మీ వర్గీకరణ విషయంలో చాలా డిమాండ్ చేసింది, ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి బాబు అదొక ఎజెండా, అదొక బిట్టు. అంటే మిగతా సమస్యలను ఏమి లేకపోయినా అయిపోద్దా? ఇప్పుడు రాజ్యాధికారం కోసమే ప్రతి ఒక్కరు పోరాటం చేస్తాడు, పదవుల కోసమే ప్రతి ఒక్కరు పోరాటం చేస్తాడు. మా మాదిగలకు మాత్రం ఏ పదవి వద్దా? ఇంత నీచంగా చూస్తారా? నాకు అర్థం కాదు. మరి మాల సోదరులకు ఎట్లా వస్తున్నాయి? మాల సోదరులకు మేము వాళ్ళు బతుకొద్దంటే వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళు అదే కాకుండా మాల సోదరులు కూడా పేద మాలకు దిక్కులేదు. వెంకటస్వామి అయితే అక్కడ కబ్జా పెట్టిండు,
ఈడ బట్టి విక్రమార్క మల్లు రవి ఈడ కబ్జా పెట్టారు. అసలు ఆ మాలల్లో కూడా పేద మాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు, వాళ్ళకు కూడా టికెట్ రావటం లేదు. వీళ్ళే బలిసిపోయినటువంటి దొరలు. గడిలలో ఉంటుంది చూడు ఎవరు, మన బట్టి విక్రమార్క ఒక సాధారణ మనిషిగా ఉండాల్సిన మనిషి కోట గోడలలో ఉండి పెద్ద ప్యాలెస్ లో ఉండి ఆయన రాజ్యం వెళ్తున్నాడు. ఆయన ఘోషి, ఆయన కథ, ఆయన దర్భం చూపించుకుంటున్నాడు. ఇంటికి ఎవరైనా పోవాలంటే సామాన్య మనిషి ఇంట్లో పోయే పరిస్థితి ఉందండి వాళ్ళ లేదు. చెప్పులు బాల సామాజిక బాల గాని మాదిగ గాని ఎవరైనా గాని అంబేద్కర్ ఆలోచన ప్రకారం ఉండాలి. నువ్వు గడిలో కూడా బంకశక్క గాడివి ఎందుకు ఉండాలి? గడిలో దొరల గడిలు అని చెప్పినా నువ్వు దొరల గడిలో నువ్వు ఎట్లుంటావు? నువ్వు ఏ విధంగా నువ్వు సాధారణమైనటువంటి మాల మాదిగలకు దగ్గరలో ఉండకుండా ఉంటావు? నువ్వు 40% ఇస్తే తప్ప ఏ బిల్లు పాస్ కావట్లేదని నినాదం ఉన్నది. నీ పేరే కమిషన్ మంత్రి అంటున్నారు. సిగ్గుపోతుంది మాల మాదిగలది. అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుకూలంగా బతకాలి మనిషి అయితే. దళిత జాతిలో పుట్టినోడు ఎవడైనా సరే పదవి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. ఈ అయ్యో సొత్తు కాదు, బంగ్లాలో బతికి పేదోళ్ళను కనీసం దగ్గర రాకుండా చూసేది. 40% ఇస్తే తప్ప నువ్వు 10% నుంచి 40% ఇవ్వాలి బిల్లు ప్రకారంగా. కమిషన్ ఆయన పేరే కమిషన్ మంత్రి అని అన్ని జిల్లాల్లో అన్ని ఊళ్ళల్లో పాటిపోయింది. ఏం మనిషి అండి ఆయన? ఆ రకంగా జనం అనుకుంటే సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతుండే ఆయన పదవిలో కొనసాగే అర్హత లేదు నా దృష్టిలో. ఆయన ఇంట్లో పోవాలంటే చెప్పులు ఇవ్వాలి, సెల్ ఫోన్ బయట పెట్టాలి. ఏం పెద్ద పీకుడు గాడినా, ఏం పెద్ద మనిషి అండినా? ఏ రకంగా ఇది ఆయన సమర్థించుకోగలుగుతాడు? అంబేద్కర్ ఆశయం అదా? మనం పెద్ద పెద్ద బంగ్లాలుండి సామాన్య మనిషికి అందుబాటులో లేకుండా ఉంటే నీకు పదవి అవసరమా? కాబట్టి ఇది మంచిది కాదు. దళితుల్లో ఉండేటువంటి ఏ మంత్రికి మంచిది కాదు. బట్టి విక్రమార్క అయితే పెద్ద ఫ్యూడల్ గా తయారయ్యాడు. ఆయన రాజశేఖర్ రెడ్డి సరాలో ఉంటాడట. రాజశేఖర్ రెడ్డికి నీకు నక్కకు నాగలు అనుకున్న తేడా ఏ రకంగా సమర్థించుకుంటావు? అది నేను ఎన్నోసార్లు డైరెక్ట్గా కూడా అన్నా, బట్టి విక్రమార్క ఏందా నీ దోతి నీ కథ. సాధారణమైన మనుషులకు అందుబాటులో, పేదవాళ్ళకు అందుబాటులో ఉండే తరాలు ఉండాలి. అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చాలంటే నీతి నిజాయితీతో ఉండాలి. నీకు నీతి లేదు, రీతి లేదు. బట్టి నువ్వు మీ ఇద్దరు కలిసి నీకే నా సీట్లు. ఏ రకంగా పెద్ద మనిషి నువ్వు? మాది కూడా ఒక్క సీట్ రాకపోయినా నువ్వు సమర్థించుకుంటావా? అది అయ్యో పాపం అనలేవా? అయ్యో మాది వాళ్ళకి అన్యాయం జరిగిందో డిప్యూటీ సీఎమా నువ్వు ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ రానే రాదు. నువ్వు పదవిలో ఉంటే కాంగ్రెస్ పార్టీని పాత్ర పెట్టడమే. పాడబెట్టంటే అవినీతి పరుడవి. ఓడైకుస్తా ఉంది డిప్యూటీ సీఎం అయి ఉండి నువ్వు విపరీతమైన లంచాలకు ఎగబడితే కుటుంబం మొత్తం దుకాణం ఓపెన్ చేసింది. ఇది కాంట్రవర్సీ అవుతుంది మీరు మాట్లాడేది. మరి ఎట్లా డిప్యూటీ సీఎం మీరు ఇట్లా ఎవడైతే నాకేందా మా కులపోడు, మా కులాల్లో ఒకడు, అది కూడా ఆ కులాల్లో కూడా మాలోడు గానే కాదు, అత్తమైన మాలోడు తిన్న సంతోషం ఉంది. ఆయన మాల దాసరి అదొకటి. ఈ రాష్ట్రంలో 500 మంది ఉండరు. మీటింగ్ పెట్టమను, దాసరిలో ఎంతమంది వస్తారో చూద్దాం. అవునయ్యా, ఒక 500 మంది లేరు వాళ్ళు. ఆడ ఈడ మేనేజ్ చేసుకొని టికెట్లు తెచ్చుకొని పార్టీ పేరు మీద దగ్గర పెట్టడం తప్ప మునగాడు ఏ విధంగా ముందుకు రాగలుగుతాడు? మాల వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. పేద మాది ఎవరు, పేద మాల ఎవరు కూడా రావటం లేదు, అవకాశమే లేదు వీళ్ళ వల్ల. అటు విక్రమార్క 3 సీట్ల, ఆయన ఇంట్లోనే గవర్నమెంట్ ఉన్నది. రేవంత్ రెడ్డి రేపు ఓడిపోవడానికి ఎవరు అక్కర్లేదు, బట్టి విక్రమార్క చాలు. అంతేనా? ఆయన ముఖ్యమంత్రి, కమిషన్ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి. ఆయన బొందు అవుతాడు, బోకే అవుతాడు. అయితే కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి ఉండాల్సి వస్తుంది. ఛాన్స్ లేదా ముఖ్యమంత్రి లేదు, ఉండకూడదా? ఉంటే మాత్రం పోతుంది, కూకడిగలతో పోతుంది. ఒక ముఖ్యమంత్రి మాదిగా చెప్పేది అండి, సాధారణ మనుషులకు అందుబాటులో ఉంటే మంచి గౌరవం. నాకు కూడా గౌరవమే మనిషిగా. కానీ అతని వేషధారణ, అతని పరిస్థితి, ఆయన ఇల్లు, మెయిన్ రోడ్ నుంచి ఆయన ఇంట్లో పోవాలంటే కిలోమీటర్ నడుచుకుంటూ పోలేవు. అవసరమా? కిలోమీటర్ నడవాల లోపల. ఆయన పెద్ద గదిలో నుంచి కేసీఆర్ పోల్చుకుని ఆయన న్యాయమానే? పొద్దున్న లేచి మాట్లాడేదేమో మేము దళితులం 100 కోట్లు సంపాదించిండు, 1000 కోట్లకు పడుగులు ఎత్తిండ్రు. ఎవరు? బట్టి విక్రమార్క అండ్ వివేక్ వెంకటస్వామి అధికారంలోకి వచ్చినాక వెంకటస్వామి వాళ్ళ అయ్యప్ప నుంచే దోపిడి, వాళ్ళ అయ్య దగ్గర నుంచి.
ఇక ఈయన ఈ మధ్యలో గవర్నమెంట్ వచ్చినాక మాత్రం నిమిషం దోపిడే. అంతే. కాబట్టి వాళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి అసలు రానే రాడు. రేవంత్ రెడ్డికి శనివాడు అంటే బట్టి విక్రమార్క అంతే. ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు ఇంటర్లా, ఇది నాకు హిట్లర్ స్ఫూర్తి అని. రేవంత్ రెడ్డి నాకు హిట్లరే స్ఫూర్తి, నేను అందుకే హైడ్రాని తీసుకుని వచ్చిన అని చెప్పేసి. అంటే చాలా మంది అంటా ఉన్నారు ఒక నరరూప రాక్షసుడైనటువంటి హిట్లర్ తోటి పోల్చుకోవడం ఏంటి? నేను ఒక మాట చెప్పను, ఆయన సంగతి తర్వాత మాట్లాడదాం. కానీ ఇవాళ నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ పద్ధతిన ఎందుకు అన్నాడు నేను ఫాలో కాలేదు, నేను చూడలేదు అనుకో. కానీ నేను అనేది ఏంటంటే మనం రేవంత్ రెడ్డిని తిట్టాలి. రెడ్లని తిడుతుంది, తర్వాత ఇలా ఎవరిని కమ్మోళ్ళని తిడుతుంది, వెలమల్లని తిడుతుంది. వాళ్ళకంటే మేమేమి తక్కువ కాదన్నట్టు నువ్వు ప్రవర్తిస్తే ఇట్లా వాళ్ళు నిజంగా ఫ్యూడల్స్, వాళ్ళు అవినీతి పరులని కూడా చెప్తానే ఉంటాం మనం. అంతకంటే అవినీతి పరుడు నువ్వు. ఇప్పుడు నీ సంగతి ఏంది? నేను అంటలేదు తమిది, ప్రజలు అంటున్నారు. అవును, ఇప్పుడు ఇంతకుముందు నువ్వు కూడా చెప్పినావు కదా, ప్రజలు అంటున్నారు. మరి ప్రజలు ఆ తీరుగా చెప్తున్నా కూడా నువ్వు పదవులు కొనుస్తున్నావు, సిగ్గుండా ఎవరికైనా? రేవంత్ రెడ్డి అంటే కొట్లాడుకున్నాడు, రాజ్యం తెచ్చుకున్నాడు, ఉంచుకుంటాడా, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మనం నీతికి ఉండాలి కదా. నమ్మిన పార్టీని నట్టేట ముంచుతున్నటువంటి ఏకైక వ్యక్తి మన బట్టి విక్రమార్క. అంతే. ఆయన కులం లేదు, ఆయనకు ఓటు లేవు, ఆయన ఏమి కాదు. పార్టీ ఉంటేనే ఆయన, పార్టీ ద్వారా వ్యక్తిగా తనకేం లేదు. ఈ స్టేట్మెంట్ తర్వాత రేపు మోత్కుపల్లికి ఏమైనా నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తే? ఎందుకంటే మీరు ఇప్పటివరకు కాంగ్రెస్ లో ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా, నేనేమి అందరు తిట్టేదానికంటే ఎక్కువ తిడతలేను. అంతేనా? అది కదా, మిగతా వాళ్ళతో తిడతలేరా? పేర్లు చెప్పమంటావా? ఇప్పుడు ఎందుకు కానీ దాని సందర్భంగా చెప్పుదాం. మీద కొంచెం తక్కువ ఉందా? నాదే తక్కువ ఉంది ఇంకా. కాబట్టి మా మాదిగ జాతిని ఒక్క సీట్ రాకుండా చేసినావు కదా బట్టి, నీ కర్మ నీకే. న్యాయమా ఇది? ఒక్క రోజన్నా అనకపోతే నీ పాషాణం నోటి నుండి అయ్యో మాది వాళ్ళకి అన్యాయం. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు, మాట్లాడాలి కదా. మొత్తం 59 కులాల గురించి మాట్లాడినోడే డిప్యూటీ సీఎం ఉండాలి. ఇంత అవినీతి చేసినోడు ఈ కులాల్లో ఎవ్వడు లేడు. అది కూడా ఒరిజినల్ మాల కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. అతని దాసరి చూడండి, అతని సర్టిఫికెట్స్. ఈ రాష్ట్రం అంతా కొడితే ఒక 500 మంది ఉండరు. కాబట్టి నేనేమంటా అంటే మరి ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సింది బట్టి మీద. నా మీదే తీసుకుంటారు, దగ్గర ఏముంది అది పోయేది. నా జాతి ఏకం చేసుకోవటానికి బ్రహ్మాండమైన కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. ఖచ్చితంగా వచ్చేసారి మాదిగలకే గెలుపు, ఎవరిని కూడా ఓటేసేది లేదు. మాదిగలు వేసుకుంటా అంతే కదా. ఇప్పుడు నీకు ఇక్కడ నాగర్ కర్నూలు ఉన్నది, మాలల్లో పడతాడు, మాదిగల్లో పడతాడు అనుకుందాం. జరిసేపటికి మాదిగలకే ఓట్లు, టికెట్లు ఇవ్వాలి. వాళ్ళు టికెట్ ఇవ్వకపోయినా మేము గట్టిగా వేసుకుంటాం. మన కదా మా లెక్క. ఇప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళే ఓడిపోతారు. అంతే. కాబట్టి వాళ్ళని నిర్ణయం చేసుకుంటారు. రేపు నేను చేసేటువంటి ఉద్యమంలో ఎక్కడ కొట్టుకుపోతారో మాకే తెలియదు. అంతే. ఇప్పుడు ఈ ఉద్యమం రేపు భవిష్యత్తులో మోత్కుపల్లి గారు అంటే మీకు చాలా సంబంధాలు ఉన్నాయి, టీడీపీ పార్టీతో చాలా సంబంధాలు. సార్ అప్పుడు ఉన్నటువంటి ఎన్టీఆర్ తోటి, చంద్రబాబు నాయుడు తోటి ఉన్నటువంటి సంబంధాలు. అదే రేపు ఇక్కడ కూడా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో అనేది ఒక వాదన. సో రేపు ఒకవేళ కనుక మాదిగలకు సంబంధించినటువంటి 9 డిమాండ్లకు మేము కట్టుబడి ఉంటాం, నేను ప్రెసిడెంట్ చేస్తామని చెప్పేసి మోత్కుపల్లి గారికి ఏమైనా అవకాశం వస్తే? నేను ఒక మాట చెప్తా. నేను ఇప్పుడు వాళ్ళు లేనే లేరు, ఇక్కడ ఏం జరగడమే లేదు, దాని గురించి డిస్కషన్ అనవసరం. కానీ నేను ఒక మాట చెప్తున్నా, మమ్మల్ని ఎవరు గౌరవిస్తాడో, రాబోయే కాలంలో ఎవరు గౌరవిస్తారో వాళ్ళతోటే వాళ్ళు గౌరవిస్తే అని అంటున్నాను. నేను చెప్తున్నా కదా, నేను ఎవరైనా ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే మాత్రం ఫస్ట్ మా డిమాండ్స్ అన్ని సాల్వ్ చేయాలి. 9 డిమాండ్లు ఉన్నాయి, అవి సాల్వ్ చేయాలి. అమరులైనటువంటి ఆ కుటుంబాల ₹1 కోటి ఇవ్వాలనేది మా ఫస్ట్ డిమాండ్. భవనాలు విన్నరా? అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ పేరున జరిగినటువంటి ఉద్యమంలో మరి ఆ కేసులన్నీ ఉన్నాయి. నేను మందకృష్ణ పేరు మీద కూడా ఉంది, కేసు ఉంది. ఇవన్నీ రద్దు చేయాలి, కొట్టేయాలి. ఇక మిగతా 9 మా సీట్లు మాకు ఇవ్వాలి. మా జనాభా ప్రాతిపదిక మీద, ఏది అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, కౌన్సిల్లో కానీ, అన్నిట్లల్లా మా షేర్ మాకు ఉండాలి, అగ్రభాగాన ఉండాలి. అది కూడా అర్థమైందా? ఇక మూడోది ఏంటంటే మహిళలకు కూడా కావాల్సినటువంటి అవకాశాలు ఇవ్వాలనేది ఒకటి. మరి ఇక
పోలీస్ కేసులు ఎత్తేయాలి, మాదిగ అమరవీరుల ఒక స్తూపం ఏర్పాటు చేయాలి. అది కూడా ఈ 10 ఎకరాలు మాకు ఇస్తే ఒకటి మాదిగ భవన్, ఒకటి స్తూపం. ఆ స్తూపాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మేము పండుగ చేసుకుంటాం. మాకు మా 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 జాతికి దేవుళ్ళే ఆ చనిపోయిన ఆ 3-4 వ్యక్తులు, వాళ్ళ పేరు మీద పండుగ చేసుకునేటువంటి అవకాశం ఉంది. జాతికి ఒక గుర్తింపు రావాలనేది నా కోరిక. దానికోసమే చేస్తున్నాం తప్ప ఇలా చేయలేని పని ఏదంటే చెప్పు. అదనంగా చేయలేని పని ఇలా ఏమీ లేదు. చిన్న చిన్న డిమాండ్స్ కోసం ఒక మాదిగోళ్ళ మీటింగ్ పెడదామంటే ముఖ్యమంత్రి గారికి సిగ్గు అవుతుంది. ఇక నేనేం చేయాలి? కాబట్టి ఇది మంచి పద్ధతి. మీ ప్రపోజల్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మాదిగా మీటింగ్ నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు తెలియదు ఒకటి, మాదిగోళ్ళని పట్టించుకుంటే మాలోళ్ళు ఊరుకోరట. ఈయన బట్టి విక్రమార్క అంటాడంట, మాదిగోళ్ళకి కనుక మీరు చేస్తే మాకు మాలోళ్ళకు కూడా చేయాలి. వద్దని మేము అంటలేము కూడా, వాళ్ళకి చేయొద్దని కూడా మేము అంటే, వాళ్ళు కూడా చేయమని అంటున్నాయి మొదటి నుంచి. అయినా ఇట్లాంటి పంచాయతీ పెడుతున్నారు వాళ్ళు. మాలోళ్ళు గెలిపిస్తారు రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి. మాలోళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళు ఎక్కడ గెలిపిస్తారు? వాళ్ళతోనే వచ్చి చూచే ఏవి కాదు వాళ్ళతో. నేను అనేది ఏంటంటే మాదిగ జాతి మొత్తం ఏకమై ఒక ప్రభంజనం, ఒక నిశ్శబ్ద విప్లవం వస్తా ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం. చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా ఒకటైతారా? ఒకటైతాం, మాదిగలంతా ఒకటైతాం, విజృంభిస్తాం, రాజ్యాధికారంలోకి వస్తాం. అది కూడా చూడు మళ్ళా తమాషా. ఏ తమాషానే? మేము ప్రతి నియోజకవర్గానికి 50,000 మంది ఉన్నాం తమ్ముడు, మమ్మల్ని కాదని అడిగిపోతారు వీళ్ళు. ప్రతి నియోజకవర్గానికి 50,000 మంది ఉన్నాం మేము, మా జనాభా ప్రతి నియోజకవర్గంలో. కాబట్టి మీరు ఎక్కడ పోతారు మమ్మల్ని కాదని, మా ఓట్లు కాదని, మాదిగలను కాదని. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలం మాదిగలదే, రాబోయే కాలంలో మాదిగలదే రాజ్యం. అందుకే మాదిగల ఓటు మాదిగలకే, మాదిగ ఓటు మాదిగలకే అనేది నా సిద్ధాంతం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రేపటి భవిష్యత్తు కార్యాచరణ మోత్కుపల్లి గారిది. సో పార్టీలు నన్ను దగ్గరికి రానిచ్చినా లేకపోయినా, నేను పార్టీలో ఉన్న పదవులు రాకపోయినా కానీ పర్వాలేదు నాకు, కానీ మాదిగ సామాజిక వర్గాన్ని ఐక్యం చేయడమే నా యొక్క పోరాటం. ఇక్కడి నుంచి నేను చాలా పదవులను చూసిన, 6 సార్లు నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా, నాకు ఇప్పుడు కేవలం నా సామాజిక వర్గాన్ని రాజ్యాధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలన్నటువంటి దానిపైన అవగాహన కల్పించేందుకు నేను ఎత్తుకున్నటువంటి కార్యక్రమమే మాదిగ మహాశక్తి అన్నటువంటి ఈ కార్యక్రమం. దీంట్లో మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఐక్యం చేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పించి, రేపు భవిష్యత్తులో ఒకవేళ మేము పెట్టేటువంటి డిమాండ్లకు ఏ పార్టీలు అయితే సహకరిస్తాయో ఆ పార్టీలకు మేము మద్దతు తెలపడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ కనుక మా డిమాండ్లను పరిష్కరించకపోయినట్టయితే పార్టీలను సైతం కూడా బొంద పెట్టేందుకు మా మాదిగ సామాజిక వర్గం సిద్ధంగా ఉంటుందంటూ మోత్కుపల్లి నరసింహులు గారు అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.